క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా 94వ కీర్తన 19వ చరణం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆరాధించే దేవుడు ఆదరించువాడు, ప్రేమించువాడు, కనికరము చూపి దయ చూపి మనల్ని దీవించగల దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, అందరి చేత త్రోసివేయబడి చిన్న పిల్లాడితో అరణ్యాల పాలైన హాగరును ఆదరించిన దేవుడు, సొంత అన్నల చేత హింసింపబడి అమ్మివేయబడిన యోసేపును ఆదరించినటువంటి దేవుడు, దేవుని దర్శనము కోల్పోయి పాపానికి బానిసై ప్రాణము విసిగిన స్థితిలో, ఓడిపోయిన స్థితిలో సంసోనును ఆదరించిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. కుటుంబానికి దూరమై, రాజ్యానికి దూరమై, భార్యకు దూరమై, సొంత మామ చేత తరమబడుచు అరణ్యాల పాలైన దావీదును ఆదరించిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఇలాగ పరిశుద్ధ గ్రంథములో ఎంతోమందిని ఆదరించిన దేవుడు నిన్ను నన్ను ఆదరించుటకు, మన ప్రాణములకు నెమ్మది కలుగజేయుటకు సిద్ధ మనస్సు కలిగినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియులారా, ఇంతవరకు మనము చెప్పుకున్న భక్తులందరూ వారి వారి బలహీన పరిస్థితులలో, వారి వారి శ్రమల కాలములో, వారి కొరతల కాలములో, వారి ఒంటరి వేళలో దేవుని వైపు చూశారు, దేవుని యుద్ధం మొరపెట్టారు. కనుక దేవుడు వారిని ఆదరించి, వారిని విడిపించి, వారిని గొప్ప చేసి, వారి ప్రాణములకు నెమ్మదిని కలగజేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ అంతరంగములో ఎలాంటి విచారము చేత బాధపడుచు ఉన్నావు? నెమ్మది లేదా? ఆదరణ లేదా? ఎవరు పట్టించుకోవట్లేదా? ఎవరు నీ బాధను అర్థం చేసుకునేవారు లేరా? భయపడకు. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఆదరించు దేవుడు, ఆదరణకర్త అయిన వాడు మనతో ఉన్నాడు. మన దీనహీన పరిస్థితుల్లో ఆయన వైపు చూద్దాం, ఆయనను వేడుకుందాం, ఆదరణ పొందుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఆదరణకర్తవైన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఇంతవరకు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు స్వామి. నిజమే, పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అనేక మంది భక్తుల జీవితాలను, వారి హృదయాలను మీరు నెమ్మదిపరిచి వారిని ఆదరించిన దేవుడు తండ్రి. అవునయ్యా, అలాగే మా పరిస్థితులను కూడా అర్థం చేసుకొని మమ్మల్ని కూడా మీరు ఆదరించగలవారని, మా ప్రాణములకు కూడా నెమ్మదిని కలుగజేయు దేవుడని మాతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న బిడ్డలలో ఎవరెవరు ఎట్టి విచారముల చేత, ఎట్టి బాధల చేత ఇబ్బంది పడుచు ఉన్నారో, ఆదరణ నెమ్మది లేక బాధపడుచున్నారో వారిని దర్శించండి, వారిని ఆదరించండి. భక్తులు వారి అవసాన దశలో, వారి యొక్క విఫలమైన స్థితిలో నీ వైపు చూచినట్లుగా మేమందరము నీ వైపు చూసి నీ ద్వారా ఆదరణ నెమ్మది పొందుకున్నట్టుకు సహాయం చేయమని, తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.